పెద్ద కన్ఫ్యూజ్ ఏం చేయండి, జస్ట్ సింపుల్గా చెప్తాను. ఇక్కడ ఏంటంటే బీఎస్సీ ఫారెస్ట్ అనేది మొత్తం కూడా ఈ యూజీ 4 సంవత్సరాల కోర్స్. బీసీ వాళ్ళు బైపీసీ వాళ్ళు ఇద్దరు కూడా ఇక్కడ ఎలిజిబులే. అంటే ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి ఎట్లాంటి సంబంధం లేదు ఈ ఫారెస్ట్రీతోని. ఇక్కడ దీనికంటూ సపరేట్ వెబ్సైట్ కథా కార్ఖాన ఉంటుంది. అయితే ఈ బీఎస్సీ ఫారెస్ట్లో మీకు సీట్ రావాలంటే మీ ర్యాంకు మినిమం, ఒకవేళ బైపీసీ స్టూడెంట్ అయితే మీకు 20,000 లోపు 20,000 లోపు అయితే మీ ర్యాంక్ ఉండేలా చూసుకోండి. ఒకవేళ మీరు ఎంపీసీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే 50K 60K అంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్తో చూసుకుంటే 60K 50K వచ్చినా కూడా మీకు తప్పుగా అర్థం చేసుకున్నట్టు ఒక చిన్న మాట చెప్తాను. ఎందుకంటే ఎంపీసీ అనగానే ఎప్పుడు ఆ లెక్కలు దాని తర్వాత కంప్యూటర్లకు మాత్రమే కాకుండా అంటే మీకు ఉంటాయి కదా, హాయిగా ఎంజాయ్ చేయాలి, నేచర్తో ఉండాలి, దాని తర్వాత చదువుకోవాలి, మంచి జాబ్ కొట్టుకోవాలని. అంటే ఇక్కడ ఎందుకంటున్నా అంటే ఒకవేళ మీరు ఈ బీఎస్సీ ఫారెస్ట్రీ 4 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారనుకో, దాని తర్వాత బయటకు వచ్చిన దాని తర్వాత ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్లో చాలా జాబ్స్ ఉంటాయి. ఐఎఫ్ఎస్ అని, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అని, యూపీఎస్సీకి సంబంధించింది, లేదా ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అని, రిజర్వ్ ఆఫీసర్ అని, అలాగే చాలా జాబ్స్ ఉంటాయి. ఎందుకంటే మీకు ఇక్కడ ఒకవేళ మీరు బీఎస్సీ ఫారెస్ట్ చేస్తే మీకు 30% రిజర్వేషన్ వస్తుంది. ఈ రిజర్వేషన్తో ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అనుకో ఇంకా రిజర్వేషన్ పెరుగుతుంది. ఒకవేళ మీరు ఓసీ అయితే మీకు ఈడబ్ల్యూఎస్ అనుకో ఇంకా బంగారం వల్ల ఉంటుంది. బయటకు వచ్చినాక మీరు జాబ్ కొట్టుకుంటే హ్యాపీగా ఉంటుంది. నేనేమంటే అంటే తప్పుగా అర్థం చేసుకోకండి, అంటే అది మీకు ఇష్టం ఉంటేనే, లేదంటే లేదు. సరే మరి జాయిన్ అవుదాం, కాలేజీల సంగతి ఏంది, కథ ఏంది అనుకుంటే, కాలేజీలు వచ్చేసి 2 తెలుగు రాష్ట్రాల్లో అంటే ఏపీటీఎస్ 2 కలిపి ఒకే ఒక కాలేజీ మన హైదరాబాద్లో ములుగు దగ్గర అవుతుంది. అంటే నేనేమంటున్నా అంటే ప్రైవేట్ కాలేజెస్ కంటే గవర్నమెంట్ కాలేజెసే ప్రిఫర్ చేయండి. సింపుల్గా చెప్పాలంటే ఏపీలో ఒకే ఒక ప్రైవేట్ కాలేజ్ ఉంది ఫారెస్ట్రీకి సంబంధించింది. తెలంగాణ స్టేట్లో ఒక గవర్నమెంట్ కాలేజ్ అయితే ఉంది. అంటే ఇది 2 రాష్ట్రాలకి కలిపి దీనికి మన స్టేట్కి అయితే ఎలాంటి సంబంధం లేదు. సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది, కాకపోతే ఎంసెట్ ద్వారానే. చూసుకోండి, చూసైతే చేసి అప్లై చేసుకోండి. ఇంకా దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది నేను డిస్క్రిప్షన్లో కానీ కమెంట్లో కానీ నేనైతే మీకు పెడతాను. ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇందులో స్పెషల్ రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. అంటే ఒకవేళ మీరు ఫార్మర్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళనుకో, మీకు ఫార్మర్ కోటా అని, ఒకవేళ ఎన్సీసీ కానీ, క్యాట్ కానీ అలాంటి రిజర్వేషన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, చూసుకో. అది మాత్రమే కాకుండా ఒకవేళ మీరు స్పోర్ట్స్ పర్సన్ అయితే స్పోర్ట్స్ రిజర్వేషన్స్ కూడా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మరి ఫారెస్ట్ చేస్తామన్న 4 సంవత్సరాలు, దాని తర్వాత జాబ్స్ ఏమేమి ఉండే అంటే నేను స్క్రీన్ పైన చూపిస్తున్నా చూడండి. ఇవన్నీ జాబ్స్ కూడా మీరైతే ఎలిజిబుల్. అది మాత్రమే కాకుండా ఇంకా ప్రైవేట్ జాబ్స్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినా కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బాయ్.